హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. మా జైషుకి గుండు చేపించడం కోసం అప్పనపల్లి టెంపుల్కి వెళ్ళాం. మామూలుగా అయితే టెంపుల్కి మార్నింగ్ వెళ్ళాలి, బట్ మేమైతే ఈవినింగ్ వెళ్ళాం. అంటే మా అన్నయ్యకి మార్నింగ్ రావడం కుదరదు అన్నాడని వాడి కోసమని ఈవినింగ్ వెళ్ళాం. ఏదైనా చూడు ఒకసారి, జుట్టు ఒకసారి చూపి. లాస్ట్ జుట్టుతో ఒక ఫోటో చూస్తాను. ఇలా తిరుగురా, ఇలా చూడు. ఓకే, నడిచండి, పైకి వెళ్ళిపోతాం. మేము అప్పనపల్లి వచ్చేసరికి టైం ఈవినింగ్ 5 అయ్యింది. ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ కాళ్ళు కడుక్కున్నాం. అంటే గోదావరి గట్టున కాళ్ళు కడుక్కొని అప్పుడు మా జైషుకి గుండు చేపించడానికి వెళ్తున్నాం. మా జైషుకి కోడి పిల్లలు కనిపించాయని వాటి కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మేము అప్పనపల్లి ఎప్పుడు వచ్చినా కూడా పాత టెంపుల్కి వెళ్ళిన తర్వాతే కొత్త టెంపుల్కి వెళ్తాం. పాత టెంపుల్ పక్కనే తలనీలాలు ఇచ్చేది కూడా ఉంటుంది, అంటే గుండు చేపించేది అక్కడే. గుండు చేపించడానికి అయితే 40 రూపీస్ టికెట్ తీసుకోవాలి. గుడ్డు గీసినప్పుడు ఏంటంటే ఇలా అంటారు కదా, నువ్వు మెదలకూడదు, మెదలవనుకో మళ్ళీ ఇక్కడ దెబ్బ తగిలింది అనుకో రక్తం వచ్చారు. అందుకని నువ్వు ఇలాంటి వచ్చింది మీరు అక్కడ ఎందుకున్నారు మీరు నువ్వు వంట అక్కడ లేకు, ఇలాంటి వచ్చాయి చెప్పాడు కదా. తుమ్మగుడులు ఒకటే తట్టుకోవాలంటే 2 ఉన్నాయండి. ఫస్ట్ 2 సార్లు చాలా మంచిగా చేయించుకున్నాడు. జేషుకాడి బుల్లి బుల్లి మీరు అట్లాగండి ఎదురుకుండా ఉంటుంది. పోయిందా తగలకూడదు నాన్న కాళ్ళు అలాగా సరిగ్గా ఇలా చూడు. పర్లేదు, వచ్చేస్తుందమ్మా, నీకెంత ఒక నెల. గుండు ఇటుండు, గుండు 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 ఇలా చూడు కన్నా. జుట్టు తీసేశారు సార్. గుండు సార్, నీ గుండేది కన్నా, నీ గుండేది. మా జైషు గుండు చాలా బాగా చేయించుకున్నాడు, అస్సలు ఏడవలేదు. అందుకనే గుండు చేపిస్తున్నప్పుడు వీడియో క్లిప్స్ కొంచెం ఎక్కువగానే ఉంచాను. ఇంకా గుండు చేపించిన తర్వాత స్నానం చేపించడానికి మగ్గు మర్చిపోయారు, అందుకని కొబ్బరికాయలు అమ్మే దగ్గర మగ్గు తీసుకున్నారు. గోదాట్లో స్నానం చేయడానికి భయపడే వాళ్ళ కోసం ఒడ్డున ఇలా ట్యాప్స్ కూడా పెట్టారు. ట్యాప్ లో నుంచి వాటర్ చాలా ఫోర్స్ గా వస్తున్నాయి, అక్కడైతే చిన్నపిల్లలు స్నానం చేయలేరు. ఆయన తీసుకున్నారని తీసుకుంటాను, మామూలుగానే తీసుకున్నాను. గుండు దుందు నడ నడ గుండు తాతయ్య గారికి డొక్కిచ్చి, తాతయ్య గారికి డొక్కిచ్చి వెళ్ళు వెళ్ళు, తాతయ్య గారికి ఇవి. మా జషు చాలా ఎక్కువసేపే వాటర్లో ఆడుకున్నాడు, బట్ నేనైతే కొన్ని వీడియో క్లిప్సే పెట్టాను, ఎక్కువగా పెట్టలేదు. ఇంకా రెడీ అయిన తర్వాత కొబ్బరికాయలు కొన్నాం. ఇతని దగ్గర వాటర్ మగ్గు తీసుకున్నాం, అందుకని ఇతని దగ్గరే ఇంకా కొబ్బరికాయలు కూడా కొన్నాం. ఇంకా ఇతను నామాలు కూడా పెడతానన్నాడు, ఇద్దరికి కూడా నామాలు పెట్టించాం. బట్ ఇతనైతే చాలా వంకరగా పెట్టాడు, అంటే కొంచెం వంకరగా పెట్టుంటే ఉంచేసేదాన్ని, బట్ బాగా వంకరగా పెట్టాడు సైడ్ కి. ఇంకా నాకైతే నచ్చలేదని అది తుడిచేసి నేను మళ్ళీ పెట్టాను.
కొబ్బరికాయలు కొన్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని పాత గుడికి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మేము అప్పనపల్లి ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ పాత గుడికి వెళ్ళిన తర్వాతే కొత్త గుడికి వెళ్తాం. ఫస్ట్ టైం ఎవరైనా అప్పనపల్లి వస్తే కనుక పాత గుడి వెళ్ళడానికి దారి తెలియకపోతే ఇక్కడ పెద్ద బోర్డు ఉంటుంది, అది చూసుకొని దాని నుంచి స్ట్రైట్ గా వెళ్ళొచ్చు. తిరుపతి గుండు తిన్నంగా ఉండు, అప్పనపల్లి గుండు అందంగా ఉండు, ఉండు ఉండు అందంగా ఉండు, గుండు అప్పనపల్లి గుండు. పాత గుడికి వెళ్తుంటే పాత గుడి పక్కనే ఇక్కడ ఈ షాప్ ఉంది. ఇక్కడైతే గాజులు 10 రూపాయలే, రండి అన్నారు కదా అని వెళ్ళాం. వెళ్ళాక చూస్తే అన్ని కూడా కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. 10 రూపాయలు అయితే అస్సలు బాగాలేదు. బట్ ఇంట్లో వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు కదా అని నేను కూడా 2 డజన్లు తీసుకున్నాను. నేను తీసుకున్న అయితే బాగున్నాయి. అమ్మ గీత అమ్మ భాగ్యం. అప్పనపల్లి గుడి దగ్గర షాపులు అయితే ఎక్కువగానే ఉంటాయి. ప్రతి షాప్ లోని కూడా గాజులు, పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే కామన్ గా ఉంటాయి. పాత గుడి దగ్గర ఎంట్రన్స్ లో నాకు ఇక్కడ విగ్రహం కనిపించింది, చుట్టూరు పువ్వులు పెట్టి బాగుంది కదా అని వీడియో తీశాను. ఇంకా బయట కూడా వీడియో తీశాను. నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా బయటే తీస్తాను తప్ప దేవుడి దగ్గర అయితే వీడియో తీయను. ఒకవేళ నేను వీడియో తీస్తుంటే ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే మళ్ళీ బాగోదు కదా, వాళ్ళతో చెప్పించుకోవడం ఎందుకు అని నేనైతే వీడియో తీయను. బయట అయితే వీడియో తీస్తా. ఇక్కడ ఏ షాప్ లో చూసినా కూడా గాజులు అయితే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. నైట్ ఏమో మంచిగా మెరుస్తున్నాయి. నేను ఆల్రెడీ 200 పెట్టి ఇంకా గాజులు కొన్నాను కదా, ఇంకా నేనైతే ఇంకా గాజులు చూడట్లేదు. మా జషుకి బొమ్మలు చూస్తున్నాను. బొమ్మలు అయితే కాస్ట్ తక్కువే చెప్పారు, ఇంకా చూస్తున్నాను. బట్ మా హస్బెండ్ అయితే పక్క నుంచి తిట్టేస్తున్నారు. అంటే గాజులు అన్న 1/2 అవర్ టైం పట్టింది, మళ్ళీ ఇప్పుడు బొమ్మలు అంటున్నా ఇంకో 1/2 అవర్ టైం పడుతుంది, దర్శనానికి లేట్ అయిపోతుంది పదా అన్నారని చెప్పి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇది కొత్త గుడి ఎంట్రన్స్. పాత గుడి అయితే కొంచెం లోపలికి ఉంటుంది కానీ కొత్త గుడి అయితే రోడ్డుకి పక్కనే ఉంటుంది. మళ్ళీ పాత గుడి లోపలికి ఉంటుంది అన్నాను కదా అని దూరం అనుకోకండి, వాకబుల్ డిస్టెన్స్, నడిచి వెళ్ళిపోవచ్చు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకైతే కొబ్బరికాయ కొట్టడం అస్సలు రాదు, కానీ మా హస్బెండ్ పాత గుళ్ళో కొట్టాను కదా, నువ్వు కొత్త గుళ్ళో కొట్టు అని అన్నారని చెప్పి నేను కొడుతున్నాను. నాకైతే అస్సలు రాదు, ఎప్పుడు కొట్టినా కూడా చాలా టైం పట్టేస్తుంది. గడస్తంభం దగ్గర గంట ఉంది, అక్కడ గంట కొట్టి దండం పెట్టుకుంటున్నాం. మేము ఈవినింగ్ టైం వెళ్ళామేమో, కరెక్ట్ గా హారతి ఇచ్చే టైంకి వెళ్ళాం. కాసేపు అయితే వెయిట్ చేసాం, ఒక 20 మినిట్స్ వెయిట్ చేసాం. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అక్కడే వర్క్ చేస్తారు, సో మేమైతే డైరెక్ట్ గా లోపలికి వెళ్తాం. ఇంకా లోపల ఎలాగో వీడియో తీయను కదా, ఇంకా బయటికి వచ్చిన వెంటనే వీడియో తీసాను. మా జషుకి అయితే ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు అనుకుంటా, మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి చూస్తున్నాడు. మేం బయటకి ఎప్పుడు వచ్చినా కూడా మా జయశుకి మా హస్బెండ్ అయితే ఇలానే చెప్తారు. వినేటప్పుడు చాలా మంచిగా వింటాడు, వినేసేవాడిలాగా. బట్ విన్న తర్వాత అయితే ఆడుకోవడం కామన్. కొంచెం పెట్టు. సరే, నాకు అమ్మకి సరే తీ. తినేనా? ఏం తిన్నా? ఇదా ఏంటి? కొంచెం పెట్టమ్మా. చదవం ఏది నీకెంత తిట్టాడు? అబ్బో, నా మీద పెద్ద తిట్టాడు. మా అమ్మకు కూడా కొంచెం ప్రసాదం పెట్టు. ఇప్పుడు చూస్తున్న అద్దాల రూమ్ అయితే కొత్తగానే కట్టారు, ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. దర్శనం అయిపోయింది కదా అని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ అందరూ కూడా భోజనం పెడతారు, తినేసి వెళ్ళండి అని అన్నారు. అంటే గుళ్ళో అన్నదానం మధ్యాహ్నం పెడతారని తెలుసు అందరికి, నైట్ కూడా పెడతారని మాకైతే తెలీదు. అందులోనూ మేము ఫస్ట్ టైం వచ్చాం ఇలా ఈవినింగ్, మేమైతే ఎప్పుడు కూడా ఈవినింగ్ రాలేదు. నాకైతే గుళ్ళో భోజనాలు అంటే చాలా ఇష్టం, కంపల్సరీ గుడికి వెళ్తే భోజనం చేసే వస్తాను. ఇంకా అప్పనపల్లిలో భోజనాల గురించి తెలిసిందే కదా, మార్నింగ్ ఎన్ని ఐటమ్స్ పెడతారో ఈవినింగ్ కూడా అవే పెట్టారు. అంటే పులిహారి, రైస్, పప్పు, కర్రీ, సాంబార్, పెరుగు మొత్తం అన్ని పెట్టారు. ఇంకా మేమైతే ఫుల్ గా తినేసి ఇంక ఇంటికి వెళ్ళాం. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు. దయచేసి నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ కొట్టండి.
మీరు నా వీడియోస్ చూసి లైక్ కొట్టకపోవడం వలన మీకు నా కంటెంట్ నచ్చుతుందో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చకపోతే కనుక ఏం నచ్చలేదో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా నన్ను ఏ టైప్ వీడియోస్ తీయమంటారో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నేను అవే వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.